హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ట్రయాంగిల్స్ చాప్టర్లోని బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఆర్ థేల్స్ థీరం ఆర్ బీపీటీ అని కూడా అంటారు. దీని ప్రూఫ్ గురించి ఈ వీడియోలో చదువుకుందాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ థీరం చాలా ఇంపార్టెంట్. దీని ప్రూఫ్ గురించి ఎగ్జామ్లో మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్ ఆ థీరం ఏమి చూడండి, చదువుదాం. థీరం ఇది టెక్స్ట్ బుక్లో థీరం 6.1. ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ ద డిస్టింక్ట్ పాయింట్, ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఒక ట్రయాంగిల్లో ఒక లైన్ డ్రా చేసామంటే ప్యారలల్గా డ్రా చేయాలి. ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తాము. అది ఎలా డ్రా చేస్తుంది? టు ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది టూ డిస్టింక్ట్ పాయింట్స్లో. ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. ఈ సైడ్స్ వచ్చి సేమ్ రేషియోలో డివైడ్ అవుతాయి అని చెప్తున్నారు. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేసే ముందు మనకు ఒక చిన్న కాన్సెప్ట్ తెలిసి ఉండాలి రిగార్డింగ్ ద ట్రయాంగిల్స్. అది ఒకసారి చదువుకుందాం, దాని తర్వాత ప్రూఫ్కి వెళ్దాం. ఫస్ట్ దీంట్లో మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అక్యూట్ యాంగిల్ ఉందనుకోండి. ఇది ఏ, ఇది బి, ఇది సి. దీనికి ఏరియా కావాలంటే ఏం చేస్తాం మనము? మామూలుగా ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ అంటే కింద ఉండేది ఇది బీసీ ఇంటూ హైట్ అంటే పర్పెండికులర్గా ఉండాలి, అంటే 90 degreesలో ఉండాలి. దీంట్లో ఎక్కడ 90 degrees రాదు. ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఇది పర్పెండికులర్ అవుతుంది. ఇక్కడ ఏదైనా ఒక కొత్త పాయింట్ డి అనుకుంటే ఏడి అనేది హైట్ అవుతుంది. సో ఇది పర్టికులర్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇది ఏరియా. అదే కనుక ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా వస్తుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి. దీనికైతే డైరెక్ట్గా ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఏది బీసీ ఇంటూ హైట్. డైరెక్ట్గా ఇక్కడే ఉంది కాబట్టి ఏబి అనేది హైట్ అవుతుంది. ఇది దీనికి పర్పెండికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇది. ఇంకా లాస్ట్, ఎప్పుడైతే మీకు యాంగిల్ 90 degrees కంటే ఎక్కువ ఉంటుందో ఇలాంటి టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏబిసి. ఇక్కడ చూడండి, దీనికి ఇది ఏరియా రాయాలంటే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ అయితే కింద ఉంది బీసీ ఇంటూ హైట్ మనకు పర్పెండికులర్గా రావాలి, 90 degreesలో రావాలి. ఇక్కడ ఎక్కడ 90 degreesలో రాదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ పర్టికులర్ బేస్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ ఏ పాయింట్ నుంచి కూడా పర్పెండికులర్గా డ్రా చేయండి. ఇక్కడ వస్తుంది ఒక పాయింట్, ఇక్కడ 90 degrees అవుతుంది. దీన్ని కొత్త పాయింట్ డి అనుకోండి. అప్పుడు ఏడి అనేది హైట్ అవుతుంది. ఇదే మెయిన్ లాజిక్ మనకి ఈ థీరంలో యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇలాంటి ట్రయాంగిల్స్ అక్కడ వస్తాయి. సో ఏం చేస్తాము? హైట్ కావాలంటే దీనికి ఏరియా కావడానికి బేస్ అయితే సేమ్ ఉంటుంది. హైట్ హైట్ ఎలా కనుక్కుంటామంటే బేస్ని ఎక్స్టెండ్ చేసి ఈ ఎక్స్ట్రా వెర్టెక్స్ ఉంటుంది కదా, దాని నుంచి కిందకి ఎక్స్టెండ్ చేసి ఇక్కడ 90 degrees వచ్చేలా చూసుకుంటాం. అప్పుడు ఇది హైట్ అవుతుంది. ఇది పర్టికులర్ ఏడి అనేది హైట్, అది తీసుకుంటాం. ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫర్ దిస్ పర్టికులర్ ట్రయాంగిల్. ఓకే, ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. మెయిన్గా సాల్వ్ చేయక ముందు, బీపీటీ థీరాన్ని ప్రూవ్ చేయకముందు ఆ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనము ఈ థీరాన్ని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారు చూడండి. గివెన్ ఏమిచ్చారు? ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ట్రయాంగిల్ ఏబిసిలో ఏమేమి ఇచ్చారు? మళ్ళా డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని ఇచ్చారు. నెక్స్ట్ మనం ప్రూవ్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి మనము? ఎప్పుడైతే ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ద అదర్ టూ సైడ్స్ ఆఫ్ ఎ డిస్టింక్ట్ పాయింట్, ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే సేమ్ రేషియో అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. ఇది మనం ప్రూవ్ చేయాలి. వాళ్ళు ఇచ్చింది ఇన్ గివెన్ గివెన్ వచ్చి ట్రయాంగిల్ ఏబిసిలో డిఈ అనే లైన్ బీసీ లైన్కి ప్యారలల్గా ఉంది. అప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? ఏమవుతుందంట? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయడానికి మనం ఫస్ట్ కొన్ని కన్స్ట్రక్షన్స్ చేయాలి. ఆ కన్స్ట్రక్షన్స్ గురించి కూడా రాద్దాం. కన్స్ట్రక్షన్ ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ సిడి లైన్ని జాయిన్ చేద్దాం. తర్వాత బి అండ్ ఈని కూడా జాయిన్ చేద్దాం. ఎందుకు జాయిన్ చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది, ఇది కూడా ఇంకొక ట్రయాంగిల్ అవుతుంది, అందుకని జాయిన్ చేస్తున్నాం. ఓకే, ఇంకా ఈ కన్స్ట్రక్షన్ ఏమంటే
ఈ పర్టికులర్ వర్టెక్స్ నుంచి పర్పెండికులర్గా 90 degrees వచ్చేలాగా ఇంకొక పాయింట్ ఎం అని పెడదాం. ఇక్కడ నుంచి కూడా పర్పెండికులర్గా ఇంకొక పాయింట్ ఎన్ అని పెడదాం. ఓకే, ఇది కన్స్ట్రక్షన్ చేసాం. ఏమేమి చేసామో ఇక్కడ రాసుకుందాం. జాయిన్ డిసి అండ్ బిఈ. నెక్స్ట్ ఏం డ్రా చేసాము? ఏం డ్రా చేసాం? డిఎం. దేనికి పర్పెండికులర్ ఉంది? ఏసీ సైడ్కి పర్పెండికులర్ టు ఏసీ. ఇంకా ఈఎన్ ఈజ్ పర్పెండికులర్ టు ఏబి సైడ్, ఏబి. ఓకే, ఈ కన్స్ట్రక్షన్స్ కావాలి మనకు ఈ థీరాన్ని ప్రూవ్ చేయడానికి. ఓకే, తర్వాత చూడండి, మనం ప్రూవ్ చేయాల్సింది ఏడి బై డిబి. అంటే ఏడి కావాలి, డిబి కావాలి, ఏఈ కావాలి, ఈసీ కావాలి. ఫస్ట్ ఏడి డిబి గురించి చూద్దాం. ఏడి అండ్ డిబి. ఏడి అంటే ఇక్కడుండే సైడ్ కావాలంటే నేను ఏ ట్రయాంగిల్ని తీసుకుంటే ఆ పర్టికులర్ సైడ్ ఇంక్లూడ్ అవుతుంది? ఈ పైన ఉండే ట్రయాంగిల్, అంటే ట్రయాంగిల్ ఏడిఈ. దాని ఏరియా రాసుకుందాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి దీని ఏరియా కావాలంటే ఏమి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇక్కడ రాస్తాను. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ 1/2 ఇంటూ బేస్ ఏమవుతుంది? ఏడీకి నాకు ఏడీ కావాలి కాబట్టి నేను దీన్ని బేస్గా తీసుకుంటున్నా. సో ఏడీ అనేది బేస్ అవుతుంది ఇంటూ హైట్ ఏది? ఈఎన్ అనేది హెచ్ అవుతుంది. ఇది ఏడీఈ ఏరియా. నెక్స్ట్ ఇంకో ఏం కావాలి? నాకు డీబీ కావాలి. ఏడీ వచ్చేసింది, డీబీ కావాలి. నాకు డీబీ కావాలంటే నేను కొత్తగా కన్స్ట్రక్ట్ చేశాను కదా, ఆ ట్రయాంగిల్ని తీసుకుంటా. ఇది చూడండి, ఇది ఎలాంటి ట్రయాంగిల్స్ ఫామ్ అయింది? ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 కంటే ఎక్కువ ఉంటుంది. నాకు ఎప్పుడైతే దీని యొక్క ఏరియా కనుక్కోవాలో నేనేం చేసుకోవాలి? దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఈ పాయింట్ నుంచి ఒక పర్పెండికులర్ డ్రా చేసుకొని కొత్త పాయింట్ పెట్టుకోవాలి. అది ఇక్కడ ఆల్రెడీ పెట్టారు, అది ఎన్. సో అది హైట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ తీసుకుంటే దాని ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఏమవుతుంది? ఇక్కడ ఉండేది బీడీ ఇంటూ హైట్. ఎట్లా వస్తుంది హైట్? డైరెక్ట్గా ఇది హైట్ కాదు, ఎందుకంటే ఇక్కడ యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉంది. ఇది ఎక్స్టెండ్ చేసుకుంటే ఇది హైట్ అవుతుంది. సో ఏది హైట్? ఈఎన్ అనేది హైట్, ఈఎన్. ఇప్పుడు ఈ రెండు ఏరియాస్ని డివైడ్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం, ఏమొస్తుందో. ఎందుకంటే డివైడ్ చేసి చూద్దాం ఏం ఆన్సర్ వస్తుందో. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఏడిఈ ఇంటూ ఈఎన్ డివైడెడ్ బై హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఈఎన్ divided by half into BD into EN. EN cancel, 1/2 cancel. ఏం మిగులుతుంది? AD by BD అనేది మిగిలింది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, నేను ఇక్కడ కొంచెం అరేస్ చేసి కింద రాసుకుంటాను. ఓకే, లేదంటే ఇక్కడ రాద్దాంలేండి, ఎందుకు అరేస్ చేయడం. ఓకే, నాకు ఫస్ట్ AD by DB అనేది వచ్చేసింది. ఇంకా నాకు AE by EC కావాలి. AE EC ఈ రెండు కావాలి. ఇప్పుడు ఏఈ కావాలంటే మళ్ళీ నేను ఏం ట్రయాంగిల్ తీసుకోవాలి? ఏఈ ఈ పార్ట్ కావాలి కాబట్టి పైన ఉండే ట్రయాంగిల్నే తీసుకోవాలి నేను. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిఈ ఏరియానే రాద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్స్ టు, నాకు ఇప్పుడు ఈ పార్ట్ కావాలి ఏఈ కాబట్టి నేను దీన్ని బేస్గా తీసుకుంటాను. స్కోర్స్ కాబట్టి నేను ఇది బేస్ అవుతుంది. అప్పుడు హాఫ్ ఇంటూ బేస్ వచ్చి ఏఈ ఇంటూ హైట్, ఆల్రెడీ దీనికి హైట్ డిఎం. ఓకే, ఇంకా నెక్స్ట్ నాకు ఏది కావాలి? దీని నుంచి ఏఈ అయితే వచ్చేసింది, నాకు ఈసీ కూడా కావాలి. ఈసీ కావాలంటే ఇప్పుడు ఏం ట్రయాంగిల్ తీసుకోవాలి? ఈసీ కావాలి నాకు. ఈ పర్టికులర్ ట్రయాంగిల్ని నేను తీసుకోవాలి, ఇది. ఓకే, ఇప్పుడు దీని ఏరియా కనుక్కుందాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్, దీనికి బేస్ ఈసీ
ఇంటూ హైట్. ఇది కూడా ఇక్కడ ట్రయాంగిల్, ఇక్కడ యాంగిల్ వచ్చి 90 degrees కంటే ఎక్కువ ఉంటుంది. దానికి నాకు హైట్ కావాలంటే ఈ పర్టికులర్ బేస్ని ఎక్స్టెండ్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ పాయింట్ని ఎక్స్టెండ్ చేసుకుని ఇక్కడ పర్పెండిక్యులర్గా డ్రా చేసుకుంటాను. అదేమవుతుంది డిఎం. సో డిఎం అనేది హైట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒకదాన్ని ఒకటి డివైడ్ చేద్దాం. ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఏఈ ఇంటూ డిఎం డివైడెడ్ బై హాఫ్ ఇంటూ ఈసీ ఇంటూ డిఎం. డిఎం డిఎం క్యాన్సల్, 1/2 క్యాన్సల్. ఏం మిగులుతుంది, ఏఈ బై ఈసీ మిగులుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, ఫస్ట్ దాంట్లో చూడండి ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ. సెకండ్ ఈక్వేషన్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి. పైన న్యూమరేటర్ సేమ్గా ఉంది, ఏరియా ఆఫ్ ఏడిఈ, ఏరియా ఆఫ్ ఏడిఈ, కానీ కింద సపరేట్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి. ఈ బిడిఈ ట్రయాంగిల్ ఏది చూడండి, బిడిఈ ఇది ట్రయాంగిల్. ఇక్కడ సపరేట్గా ఉండేది ట్రయాంగిల్ డిఈసి, ట్రయాంగిల్ డిఈసి ఇది ట్రయాంగిల్. సో ఈ రెండు ట్రయాంగిల్స్ ఓకే, దీని యొక్క ఏరియా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి, పైన ఉండే న్యూమినేటర్ సేమ్గా ఉంది. ఇవి రెండు సేమ్ అయిపోయాయంటే ఈక్వేషన్ 1 ఈక్వల్ టు ఈక్వేషన్ 2 అని రాసేస్తాం మనం. ఇప్పుడు ఫస్ట్ ఎలా సేమ్ అవుతాయో చూద్దాం. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. మనకు మీరు 9th క్లాస్లో ఒక టాపిక్ చదువుకుంటారు. అదేమంటే ఏదన్నా ఒక టూ ట్రయాంగిల్స్కి సేమ్ బేస్ ఉండి సేమ్ ప్యారలల్ లైన్స్లో ఉంటే దాని ఏరియా సేమ్గా ఉంటుంది. ఏమి కండిషన్, సేమ్ బేస్ ఉండాలి. చూడండి బిడిఈ కూడా ఒకటే బేస్, డిఈసికి కూడా ఒకటే బేస్ ఉంది. ఇంకా ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా, అదే కదా మన మెయిన్ కండిషన్. డిఈ ఈజ్ ప్యారలల్ టు బిడి అంటే రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలోనే ఈ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే అలా సేమ్ బేస్ అండ్ రెండు సేమ్ ప్యారలల్ లైన్స్ మధ్య ట్రయాంగిల్స్ ఉంటాయో దాని ఏరియా సేమ్గా ఉంటుంది. అంటే దాని వర్డింగ్స్లో కూడా రాద్దాం, ట్రయాంగిల్స్ ఆన్ ద సేమ్ బేస్ and between same parallel lines, then they have same area. అంటే ఏమని అర్థం, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ is equals to area of triangle DEC. ఇవి పైన ఉండేవి డైరెక్ట్గా ఈక్వల్, ఇక్కడ కింద ఉండేటివి ఫ్రమ్ దిస్ ఈ పర్టికులర్ టాపిక్ థీరం నుంచి ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఈక్వేషన్ 1 ఈక్వల్ టు ఈక్వేషన్ 2. హెన్స్ ఈక్వేషన్ 1 ఈక్వల్స్ టు ఈక్వేషన్ 2. అంటే ఏమవుతుంది, AD by DB is equals to AE by EC. Hence proved. ఓకే, ఇక్కడ మెయిన్ మీకు అర్థం అవ్వాల్సిన లాజిక్ ఏమంటే ఇలా ట్రయాంగిల్ 90 degrees కంటే ఎక్కువ ఉన్న ట్రయాంగిల్ ఉంటే మీరు హైట్ ఎలా కనుక్కుంటారనేదే మెయిన్ టాపిక్ ఇక్కడ. అది ఈ పర్టికులర్ బేస్ని ఎక్స్టెండ్ చేసుకుంటాము, ఈ పర్టికులర్ మిగిలిన నెక్స్ట్ వర్టిక్స్ నుంచి కిందకి పర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేసుకొని అది హైట్ అవుతుంది. ఓకే, అంతే, జస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇంకొకసారి వెనక్కి వెళ్ళి ఇంకొకసారి చూడండి. నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏరియా ఎలా కనుక్కోవడం ట్రయాంగిల్కి, అది చాలా ఇంపార్టెంట్. అది అర్థమైతే ఈ థీరం మొత్తం ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ ఒక్క వీడియోలో జస్ట్ నేను బీపీటీ థీరాన్ని ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇంకా ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం టైం పట్టినా కూడా అర్థం చేసుకొని నేర్చుకోండి. ఓకే, నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.